వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించినప్పటికీ రైతుల సంక్షేమం కోసమే గేదెల శ్రీనుబాబు నిరంతరం పరితపిస్తున్నారా? ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రైతులు వ్యవసాయాన్ని వదిలి వలసలు పోతున్నారా? వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపచేయడానికి గేదెల శ్రీనుబాబు రైతు సాధికారిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? 2 కోట్ల మంది శ్రామిక జనాభాలో 1,25,00,000 మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారా? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విద్యావంతులైన రైతు బిడ్డలు వ్యాపారవేత్తలుగా మారవచ్చా? తరతరాలుగా రైతులను దోచుకుంటున్న దళారులు కోట్లకు పడగలెత్తుతున్నారా? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా దళారీ వ్యవస్థను అంతం చేయవచ్చా? స్థానికంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో రైతులు విద్యావంతుల వలసలు అడ్డుకోవచ్చా? శ్రీకాకుళం జిల్లాలోని అల్లెన అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గేదెల శ్రీనుబాబు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ ఒక రైతు బిడ్డగా రైతుల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారని స్థానికుల నోట వినిపిస్తున్నమాట. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులన్నీ మూలన పడడంతో పంటలకు నీరందక లక్షలాది రైతులు వ్యవసాయాన్ని వీడి వలసలు పోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉన్న ఊరిని వదులుకోలేక వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతులను స్థానికంగా ఉన్న దళారీ వ్యవస్థ నిలువునా దోచుకుంటోందని గేదెల శ్రీనుబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ రంగాన్ని పునర్జీవింపచేయడానికి గేదెల శ్రీనుబాబు సమగ్ర రైతు సాధికారత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అదే సమయంలో రైతుల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపి రైతుల వలసలను నిరోధించేందుకు గేదెల శ్రీనుబాబు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళంలో 10,000 మంది రైతులతో జరిగిన రైతు సాధికారత కార్యక్రమంలో మాట్లాడుతూ ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, వలసలతో అల్లాడుతున్న రైతులకు, రైతు బిడ్డలకు ఇదొక జీవనాడిగా పనిచేస్తుందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలలో రైతు సాధికారత కార్యక్రమాలను నిర్వహించిన గేదెల శ్రీనుబాబు వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయం కేవలం వృత్తి కాదని, ఇది ఒక జీవన విధానమని గేదెల శ్రీనుబాబు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మంది శ్రామిక జనాభా ఉండగా వారిలో 1.25 కోట్ల మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారని ఆయన వివరించారు. కానీ యువత మాత్రం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తమ సొంత ఊర్లను వదిలేసి అవకాశాల కోసం ఎక్కడో దూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యమని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా విద్యావంతులైన రైతు బిడ్డలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందవచ్చని, తద్వారా విద్యావంతుల వలసలను అడ్డుకోవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని, తద్వారా రైతులకు అభివృద్ధితో పాటు సాధికారత ఏర్పడుతుందని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అదే సమయంలో తరతరాలుగా రైతులను దోచుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్న దళారీ వ్యవస్థ మీద కూడా గేదెల శ్రీనుబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుక్కి దున్నడం దగ్గర నుంచి పంట పండించే వరకు కష్టమంతా రైతుదేనని, కానీ పంట అమ్ముకునే సమయానికి పంటలపై లాభాలను మాత్రం దళారులే అనుభవిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని గేదెల శ్రీనుబాబు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విధంగా రైతుల పాలిట శాపంగా మారిన దళారీ వ్యవస్థను అంతం చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే మార్గమని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. విద్యావంతులైన రైతుల పిల్లలు తమ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సైతం అమ్ముకొని అద్భుతమైన లాభాలను పొందవచ్చని ఆయన వివరించారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడమే కాకుండా విద్యావంతులైన రైతు బిడ్డలు వ్యాపారవేత్తలుగా మారవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అలాగే తరతరాలుగా రైతులను పట్టి పీడిస్తున్న దళారీ వ్యవస్థను కూడా సమూలంగా అంతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉపాధి కరువైన ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికే 30 లక్షల మంది వలసపోయారు. అలాగే గత 15 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 50 లక్షల మంది రైతు బిడ్డలు వలసపోయారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో 40 లక్షలకు పైగా ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వలసపోయారని, తద్వారా రాష్ట్రానికి మేధోపరంగా తీవ్ర నష్టం వాటిల్లిందని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వలసలను కొంతవరకైనా ఆపడానికి స్థానికంగా వ్యవసాయ ఆధారితమైన ఆహార సంబంధమైన కంపెనీలను ప్రోత్సహించాలని గేదెల శ్రీనుబాబు సూచించారు. ఆయా వ్యవసాయ ఆధారిత కంపెనీల్లో విద్యావంతులైన రైతు బిడ్డలకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి రైతు బిడ్డలు వలసలు పోకుండా అడ్డుకోవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అదే సమయంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతులకు గిట్టుబాటు ధరలు లభించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఈ విధంగా రైతుల కోసం, నిరుద్యోగుల కోసం పరితపించే గేదెల శ్రీనుబాబుని రానున్న ఎన్నికల్లో తమ నాయకుడిగా ఎన్నుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.